నమో వెంకటేశాయ. ఈ రోజున కృష్ణా జిల్లా పవిత్ర కృష్ణానదీ తీరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణానికి 90 లక్షలు సర్వశ్రేయ నిధి నుంచి మంజూరు చేశారు. అందులో 60 లక్షల రూపాయలు సర్వశ్రేయ నిధి నుంచి అయితే 30 లక్షల రూపాయలు గ్రామస్తులందరూ కూడా దానికి చెల్లించడం జరిగింది. ఈ క్రమంలో గతంలో గడ్డిపాటి శివరామయ్య గారు ఆ దంపతులు వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కరినే ప్రతిష్ఠ చేస్తే వారి కుమారులు ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ గడ్డిపాటి నాగేశ్వరరావు గారు అమ్మవార్లు కూడా నాగాలంకకు ఉండాలనే సదుద్దేశంతో అమ్మవార్లు ఇప్పుడు అయ్యవార్లందరూ కూడా పేరు భూనీళ సమేత వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేశారు. ఇది ఇంకా మా దేవాదాయ శాఖలో కూడా ఆ పేరు పెట్టడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో మా రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మాచులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే మా సెక్రటరీ గౌరవనీయులు శ్రీ డాక్టర్ హరిజవహర్లాల్ ఐఏఎస్ గారు, మా కమిషనర్ శ్రీ కె రామచంద్రమోహన్ గారు, అలాగే మా చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులు శ్రీ జీవీఆర్ శేఖర్ గారు, స్థపతి గారు శ్రీ పరమేశ్వప్ప గారు, తర్వాత కాకినాడ ఎస్సీ గారు దుర్గేష్ కుమార్ గారు, ఇక్కడ లోకల్ కృష్ణా జిల్లా చూసేటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన జి శ్రీనివాస్ గారు, ఏఈ అలుగు రాధిక, సహాయ స్థపతి సతీష్ గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణలో ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అత్యంత వైభవపేతంగా ఈ ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. దీంట్లో కార్యక్రమంలో పాల్గొని ప్రధానంగా ఈ గడ్డిపాటి వారి కుటుంబ సభ్యులు గడ్డిపాటి నాగేశ్వరరావు గారు, గడ్డిపాటి శ్రీని గారు, ఆయన తర్వాత గడ్డిపాటి సునీలు, ఇలా గడ్డిపాటి చిన్న, ఇలా ఎంతోమంది, చంటి గారు, ఇలా పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో సమిధులై అంగరంగ వైభోగంగా ఈ యొక్క ఆలయం పునఃప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ఇక్కడ. అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను 3 నెలలకు ముందే కాశీ యాత్ర చేయడానికి మేము 5 అన్నదమ్ములం కూడా మేము యాత్రకి నిర్ణయించుకొని మేము 7 అన్నదమ్ముల్లో 5 మేము కాశీ యాత్రకి వెళ్తే ఈ కార్యక్రమాన్ని నేను బుక్ చేసుకున్న తర్వాత ఒక నెల రోజులు తర్వాత ఈ డేట్ ఫిక్స్ చేస్తే అటు ఆయన కాశీ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకోవాలి, మరి ఇటు వెంకటేశ్వర స్వామివారి ఊళ్ళో స్వామివారు వస్తున్నారు, ఈయన్ని స్వాగతించాలి, మరి ఎలా భగవంతుడా అనుకున్నాను. భగవంతుడి మీద భారం వేసి కాశీ క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని మొన్న 2 సార్లు కూడా దర్శనం చేసుకొని కాశీలో నిన్న ప్రత్యేకంగా బయలుదేరిపోయి నిన్న సాయంత్రం ఊరేగింపులో మా ఇంటి ముందుకి స్వామివారు అమ్మవార్లు ఊరేగింపుగా గ్రామోత్సవంలో వారు వచ్చేసరికి నేను ఇల్లు చేరుకున్నాను. ప్రధానంగా ఈ రోజున మా శిల్పాచార్యులు దేవు శంకర్ గారు, మా బావగారి యొక్క కుమారులు, మేనల్లుడు మయాచార్య ఈ స్వర్ణ ఉలితో స్వామివారికి అమ్మవార్లకు కూడా దృష్టినిచ్చారు, ఇచ్చి ఆ మైనం ఉంచారు. తర్వాత అర్చక స్వాములందరూ కూడా మైనాన్ని తీసి హారతిచ్చి గ్రామానికి చల్లటి చూపు ఇవ్వాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ నాగాలంక మండలంలో ఉన్నటువంటి ప్రజలు, అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆ యొక్క భూనీళ సమేత వెంకటేశ్వర స్వామి వారు కరుణ కటాక్ష వీక్షణాలు ఇవ్వాలని మనసావాచ నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ధన్యులు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని ఈ మీడియా వారు కూడా వై న్యూస్ ద్వారా